నమస్కారం వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్ నేను ప్రసన్న ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు జీబీఎస్ వ్యాధి నివారణ కోసం సీఎం చంద్రబాబు సమీక్ష కేసుల కట్టడికి చర్యలు చేపట్టామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ నిజమైన ఆశీర్వచనం లభించింది అన్న మంత్రి నారా లోకేష్ మహాకుంభ మేళాలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం తెలంగాణలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు తునిలో హై టెన్షన్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ నేతల మధ్య తోపులాట గులియన్ బారెస్ సిండ్రోమ్ కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతుంది. గుంటూరులోని జీజీహెచ్లో ఓ మహిళ మృతి చెందడం ఆందోళనను పెంచుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ఏపీలో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో జీబీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జీబీఎస్ కేసులో వ్యాధి లక్షణాలపై అధికారులతో చర్చించామని తెలిపారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని, ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అత్యవసరమైన ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచామని వివరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న గులియన్ బ్యారీ సిండ్రోమ్ పై వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, అదేవిధంగా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు, నేను కూడా నిరంతరం దీని మీద సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని విషయంపై కలిసి వారు కూడా సమీక్ష నిర్వహించారు. గతంలో నమోదైన జీబీఎస్ కేసుల వివరాలని పూర్తి స్థాయిలో విశ్లేషించి ఈ వ్యాధి సోకడానికి మరియు విస్తరించడానికి కారణాలను తెలుసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. వారికి మేము చెప్పినప్పుడు గత సంవత్సరం మొత్తం రాష్ట్రంలో 301 కేసులు నమోదయ్యాయని చెప్పినప్పుడు వారి 301 కేసుల్ని ఒక్కొక్క కేసుని విడిగా విశ్లేషించి కారణాలు ఏంటి, ఇంత పెద్ద మొత్తం రావడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి, కానీ గత సంవత్సరాన్ని తీసుకొని ఒకసారి విశ్లేషించాల్సిందిగా వారు కోరడం జరిగింది. మనం 2024 సంవత్సరాన్ని చూస్తే 17 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో మొత్తం 301 కేసులు 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. 17 ఉంటే 10 ఆసుపత్రుల్లో నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు జీజీహెచ్లో 115, కాకినాడ జీజీహెచ్లో 45, విజయవాడలో 45, కర్నూలులో 33, విశాఖపట్నం కేజీహెచ్లో 28, నెల్లూరులో 21 నమోదయ్యాయి. 4 జీజీహెచ్లో 1 నుంచి 8 దాకా కేసులు నమోదయ్యాయి. పాడేరు, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం జీజీహెచ్ పరిధిలో కేసులు నమోదు కాలేదు. శ్రీకాకుళం సంబంధించి ఒకటి వచ్చింది కాబట్టి వీటి మీద అందుకని ప్రత్యేకంగా కాస్త అప్రమత్తంగా ఉంటూ వీటిని సమీక్ష నిర్వహిస్తున్నాం. దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరికి ఏంటంటే 85% చికిత్స అవసరం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. 10% మాత్రం ఇమ్యునోగ్లోబులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సరిపడా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరఫరా చేస్తున్నాం. అనంతపురం, గుంటూరు, కడప, కాకినాడ, రాజమహేంద్రం, విశాఖపట్నం జీజీహెచ్ల్లో మొత్తం 749 ఇంజెక్షన్లు ఉన్నాయి. అదనంగా ఏపీ ఎంఎస్ఐడిసి గోడౌన్లలో కూడా 469 ఇంజెక్షన్లు ఉన్నాయి. వీటిలో 420 ఇంజెక్షన్లను ఇతర జీజీహెచ్లు ఎక్కడైతే లభ్యత లేదో ఇమ్యునోగ్లోబులిన్ లభ్యత ఆ జీజీహెచ్లకు తరలిస్తున్నాం. నిరంతరం పరిస్థితిని అంచనా వేస్తూ అవసరాల మేరకు అదనంగా ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ కూడా కొనుగోలు చేస్తాం. దానికి అనుగుణంగా ఇండెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాధికి సంబంధించిన మెడికల్ సైంటిఫిక్ విషయాల్ని వారికి చెప్పడం కోసమే గుంటూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ఆయన ప్రముఖ న్యూరాలజిస్ట్ కూడా వారు డాక్టర్ సుందరాచారి గారు. అందుకని వారిని కూడా రమ్మన్నాం. ఈ విషయాల్ని చెప్తే ప్రజల్లోకి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఒకటి గుర్తించాల్సింది. రెండోది, ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్స అందించడానికి సిద్ధంగా అన్ని ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాం. ఇమ్యునోగ్లోబులిన్ కూడా తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచుతున్నాం.
ఏపీ మంత్రి నారా లోకేష్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పర్యటించారు. మహాకుంభమేళాలో తన సతీమణి నారా బ్రాహ్మణి కొడుకు దేవాంశ్తో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ మేరకు నారా లోకేష్ నిజమైన ఆశీర్వచనం లభించిందంటూ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా తన తనయుడు నారా దేవాంశ్తో కలిసి కుంభమేళాలో దిగిన సెల్ఫీని షేర్ చేసుకున్నారు. నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వైసీపీ అధినేత జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, పలువురు రాజకీయ నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. 71 కిలోల భారీ కేక్ ను మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు కట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ జాతికి మాజీ సీఎం కేసీఆర్ కారుణ జన్ముడని కొనియాడారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసేందుకు మనం కూడా అంతే గట్టిగా పనిచేద్దామని కోరారు. రానున్న 3.5 ఏళ్లు 60 లక్షల గులాబీ దండు ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ జాతిపిత నా ఒక్కడికే కాదు, మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు, 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మత్స్వనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందర్ అన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి, కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం. రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక, ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ కవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, తుని పట్టణంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా వైసీపీ టీడీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పటికే టీడీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్నికల హాల్లో కూర్చొని ఉండగా ఉదయం 11:15 అవుతున్నప్పటికీ వైసీపీకి చెందిన కౌన్సిలర్లు ఒక్కరు కూడా మున్సిపాలిటీ కార్యాలయంలోనికి రాలేదు. 2 సార్లు ఎన్నికలు వాయిదా పడటం వల్ల మళ్లీ ఎటువంటి ఉద్రిక్తతకు తావు లేకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు నేతృత్వంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికల సందర్భంగా తుని పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తిరుమల స్వామివారిని ప్రముఖులు దర్శించుకున్నారు. కాశీమఠం శ్రీమద్ సంయమేంద్ర తీర్థ స్వామీజీ, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో రోల్ మోడల్గా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నాను. మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఫడ్నవీస్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన ఫడ్నవీస్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ ఆలయాల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటని అన్నారు. తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. टेम्पल कन्व्हेन्शन होतं आहे, त्याला आंध्र प्रदेशचे मुख्यमंत्री माननीय चंद्रबाबू नायडूजी पण येणार आहेत. मी स्वतः देखील आलेलो आहे. गोव्याचे मुख्यमंत्री देखील येणार आहेत. या टेम्पल कन्व्हेन्शनच्या माध्यमातून देशभरातली जी आपली मंदिरं आहेत त्याचं व्यवस्थापन योग्य प्रकारे व्हावं, त्याच्या परंपरा योग्य प्रकारे चालाव्यात आणि मंदिरं ही ज्ञानाची केंद्र व्हावीत अशा प्रकारचा हा प्रयत्न आहे. आमचे प्रसाद लाड यांनी याच्यामध्ये खूप पुढाकार घेतला आहे, म्हणून त्यांचे मी अभिनंदन करतो. आणि त्याच निमित्ताने आज भगवान बालाजींचं दर्शन घेण्याची संधी मिळाली. आपल्याला माहिती आहे की भगवान बालाजी जे आहेत ते सर्वांच्या मनोकामना पूर्ण करतात, सर्वांना भरभरून आशीर्वाद देतात. त्यामुळे पहिल्यांदा तर त्यांनी जो आशीर्वाद निवडणुकीत दिला त्याबद्दल त्यांचे आभार मानलेले आहेत आणि पुढे आपलं राज्य योग्य प्रकारे चालावं या दृष्टीने त्यांनी शक्ती द्यावी असे आशीर्वाद मागितलेले आहेत. తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. తీతేదే అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని మంత్రి దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు నాయుడు గారిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ప్రత్యేకంగా పాయకరపేట నియోజకవర్గంలో ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఒక గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం ఆ రోజు. అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది.
ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా వాళ్ళందరికీ కూడా భక్తిభావాలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ 20 రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు, సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉపమాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉపమాక వెంకటేశ్వర స్వామి. మనకి నిత్య ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగే ఏకైక టెంపుల్ అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో అటువంటి టెంపుల్ని మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి, భక్తులందరికీ కూడా అందుబాటులో ఉంచాలని గౌరవ చైర్మన్ గారిని కలిసిన వెంటనే చాలా సానుకూలంగా స్పందించారు. ఇమీడియట్గా సిఈ గారిని పిలిపించారు. సిఈ గారికి కూడా ఆ టెంపుల్ మీద అవగాహన ఉండటం వల్ల మాకు మేము చెప్పకుండానే తనే తిరిగి మొత్తం ఇవి చేయాలమ్మా, పుష్కర్ని క్లీన్ చేయాలి, పుష్కర్ని మనం రెడీ చేసుకోవాలి, మనం చక్ర స్నానానికి రెడీ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయనే చెప్పడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. ఏదైతే గౌరవ సీఎం గారు ఆలోచన మేరకు మళ్ళీ తిరిగి ఈ టర్మ్లో మా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ తిరిగి ఉపమాక వెంకన్న స్వామి ఆలయం అనేది మంచి అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని అపారమైన నమ్మకంతో మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. రాబోయే మార్చి 10వ తారీఖున జరగబోయే కళ్యాణం కూడా అత్యంత వైభవంగా చేయడానికి టీటీడీ వాళ్ళ సహకారం కూడా కోరడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఆ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తామని మాత్రం అందరికీ హామీ ఇస్తున్నాం. పెందుర్తి మండలం ముదపాకలో భూముల కుంభకోణంపై ప్రజా సంఘాలు పత్రికలు పోరాడుతుంటే వాస్తవాలు రాసిన లీడర్ పత్రికకు ఆర్డీఓ శ్రీలేఖ నోటీసులు ఇవ్వడంపై దుమారం రేగుతుంది. ప్రభుత్వమే పరోక్షంగా దళితులపై చేస్తున్న దాడిని అభివర్ణిస్తూ ప్రజా సంఘాలు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపాయి. వెంటనే ఆర్డీఓ ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరాయి. ఈ మేరకు ఆర్డీఓ శ్రీలేఖను సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చాయి. వాస్తవాలు రాసే పత్రికలకు నోటీసులు ఇచ్చి బెదిరించే ధోరణి మానుకోవాలని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు పీఓడబ్ల్యూ లక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులు సాగులో కానీ నివాసంగా కానీ ఉంటున్నటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు ఇచ్చి రెగ్యులేట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు దానికి ల్యాండ్ పూలింగ్ అని ఉడా అని లేకపోతే ఇంకోటి అని ప్రతిపాదనలు పెడుతూ దానికి మళ్ళీ మధ్యలో కొంతమంది ఏజెంట్లని ప్రోత్సహించి వారి ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా మా దగ్గర దొంగదాటుగా భూములు రాయించుకుని వినకపోతే మా మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టి పోలీస్ ఫోర్సులు పెట్టి మా భూమిలో సర్వే చేస్తుంటే నేనే లేకుండా ఇది రైతు భూమి కాదు, దీంట్లో ఏ దళితుడు లేడు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి వెంటనే ఆ ప్రభుత్వ భూమిని పక్కా ల్యాండ్ బ్రోకర్గా ఉన్నటువంటి నడింపల్లి వెంకటరామరాజుకి దఖలపరిచాయి ఈ ప్రభుత్వాలు. గత ప్రభుత్వం అదే చేసింది. ఈ ప్రభుత్వంలో కూడా విచిత్రం ఏంటంటే 2016లో ఆనాడు మేము ఆ భూముల మీద పోరాటం చేస్తూ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం పనికిమాలిన పని చేస్తుందని చెప్పి విజయసాయిరెడ్డి నా పక్కన నిలబడి ఉపన్యాసం చేసి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ వెంకటరామరెడ్డిని భుజం మీద చేసి ఉడా ఆఫీస్కి తీసుకెళ్ళి ఆయన దగ్గరుండి ఈ పనికిమాలిన పని చేయించాడు. ఈవేళ గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు సరిదిద్దుతామని చెప్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగినటువంటి ఈ మురపాక భూముల కుంభకోణంలో దళితులు పోరాడుతూ ఉంటే దానికి ప్రజా సంఘాలు పత్రికలు సపోర్ట్ చేస్తూ ఉంటే వార్తలు రాసినటువంటి పత్రికని నేరస్తుడిగా చిత్రీకరించి నోటీసు జారీ చేయడం, ఆర్డీఓ గారి పేరు మీద నోటీసు వచ్చింది. నేనైతే ఒకటి ప్రకటించదలుచుకున్నాను. ఆర్డీఓ గారు కలెక్టర్ గారి మంత్రి గారికి తెలియకుండా ఇలాంటి నోటీసులు ఇచ్చి ఉండరు. ఇది ప్రభుత్వమే పరోక్షంగా దళితుల మీద దాడి, అటు జర్నలిస్ట్ మీద తుపాకీ పెట్టి దళిత రైతులని దళిత ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళని నాశనం చేయడం కోసం జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఆ నోటీసుని ఉపసంహరించుకోవాలని
ఇవాళ ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, జర్నలిస్టు సంఘాల తరఫున కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆర్డీఓ శ్రీలేఖ గారు, ఈ లీడర్ రమణమూర్తి గారికి, పత్రికా సంపాదకులు రమణమూర్తి గారికి మీ అక్రెడిటేషన్ రద్దు చేస్తాను, అదేవిధంగా మీ పత్రికను ఎందుకు ముయ్యకూడదో చెప్పండి అని చెప్పేసి వారెంట్ ఇష్యూ చేశారు. అయితే ఆవిడకున్న అధికారాల గురించి మేము వెళ్ళట్లేదు. ఆవిడ ఐపీసీ ప్రకారం ఇచ్చిందా, సిఆర్పిసి ప్రకారం ఇచ్చిందా, వారెంట్ ఇచ్చారా, నోటీస్ ఇచ్చారా, లేకపోతే అరెస్ట్ అంటారా, 41 సిఆర్పిసి అంటారా, వీటన్నిటి జోలికి మేము వెళ్ళడం లేదు. మేము మాట్లాడుతున్న విషయానికి సంబంధించి ఏ విషయంలో అయితే అవాస్తవాలు రాశారని ఆ పత్రిక మీద వాళ్ళు అభియోగం చేశారో ఆ విషయం ఈ రోజు ఇది కాదు. ఈ ముదపాక భూములు, దళిత భూముల్లో ఆ భూములకు సంబంధించిన దాంట్లో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుందనే విషయం గతం నుంచి మొత్తం కూడా పెద్ద ఎత్తున అన్ని పేపర్లో ప్రచారమైంది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు, అందరూ కూడా మాట్లాడారు. ఇప్పుడున్న విచిత్రం ఏంటంటే వాళ్ళు ఈరోజు రీఓపెన్ చేయించారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి, లోకేష్ గారి ఆఫీస్ నుంచి దీన్ని రీఓపెన్ చేయించారు. రీఓపెన్ చేయించిన తర్వాత ఆనాడు ఎవరైతే అవినీతికి, అక్రమాలకి వాళ్ళు అడ్డాగా మార్చుకున్న ఎంఆర్ఓ పెందుర్తి తహసీల్దార్ మీద అభియోగాలు ఉంటే ఆయనే మళ్ళీ తిరిగి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా ఆర్డీఓ గారు పంపారు. ఎంక్వైరీ ఆఫీసర్గా ఆర్డీఓ గారు పంపినప్పుడు ఆయన తన మీద ఆయన మళ్ళీ వీళ్ళు తప్పు చేశాను ఆయన ఎందుకు చెప్పుకుంటారు, ఆయన తనకి తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటే ఆ పై అధికారి ఎంఆర్ఓ గారు తప్పు చేశారు, అంతా ఇట్లా జరిగిందని చెప్పేసి అక్కడ నుంచి వచ్చిన ఫైల్ని పరిశీలించాల్సిన ఆర్డీఓ గారు ఏమి పరిశీలించకుండా ఆవిడ క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఆ నేరంలో భాగం పంచుకోవటమే అని చెప్పేసి పేపర్లో రావడం అనేది అవాస్తవం. అయితే ఇప్పుడు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ముదుపాక భూముల మీద దళిత రైతుల యొక్క భూముల్ని అక్రమంగా లాక్కున్నారా లేదా, ల్యాండ్ పూలింగ్తో వాళ్ళు తీసుకున్నారా లేదా, వాళ్ళందరూ రోడ్డు పడేశారా లేదా, అక్కడ అవినీతి జరిగిందా లేదా, వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిగితే ఎవరు తప్పులు రాశారు, ఎవరికి కొమ్ము కాస్తున్నారనే విషయం అర్థమవుతుంది. కాబట్టి వాస్తవ నిజాన్ని నిర్భయంగా చెప్పిన పత్రికల మీద పత్రికా స్వేచ్ఛను, భావప్రకటన స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని వీటన్నిటిని హరించే విధంగా ఆర్డీఓ గారు లేఖ రాయటం అనేది, వారెంట్ పంపించడం అనేది అన్యాయమైనది. దీని ప్రజా సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే దాన్ని ఉపసంహరించే ఆ కలెక్టర్ గారు దాని మీద చర్య తీసుకోవాలి, అది ఉపసంహరించేట్లు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాక ముద్దపాక భూముల మీద అక్కడ జరిగిన అవినీతి అక్రమాలపైన సమగ్ర విచారణ జరిపించాలని ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ఆర్సెట్ ద్వారా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రవేశాలు పొందిన పరిశోధక విద్యార్థులు ఏయూ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. 2019-20 నోటిఫికేషన్ ద్వారా వచ్చిన తమకు ఇప్పటి వరకు ప్రీ పిహెచ్డి, వైవా, ప్రీ టాక్ అవార్డు ప్రదానం గాని చేయలేదని వాపోయారు. ఏయూ టీడీఆర్ హబ్ లో 617 మంది పరిశోధక విద్యార్థులు ఉన్నా తాము యూనివర్సిటీ వారికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని విద్యార్థులు వరలక్ష్మి, రాజు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు వరలక్ష్మి అండి. నేను ఇక్కడ ఏయూ స్కాలర్గా జాయిన్ అయ్యాను. నేను 2020లో అడ్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ మేమందరం స్కాలర్స్ అందరం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యాము అంటే 2019 నుంచి మా ప్రాసెస్ అనేది జరిగింది. త్రూ ఏపీఆర్ సెట్ ద్వారా మేమందరం ర్యాంకులు సాధించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఒక అడ్మిషన్ తీసుకున్నాము. అప్పటి నుండి ఒక 2 బ్యాచ్లకు అయితే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అయ్యాయి, మిగతా ఏ బ్యాచ్లకు కూడా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అవ్వలేదు. అండ్ అయిన వాళ్ళు ప్రీ టాక్కి కూడా పెట్టుకున్నారు, వాళ్ళు వైవా కూడా సబ్మిషన్కి వెళ్ళిపోయారు. అన్ని ప్రాసెస్ అవుతున్నా ఇంకా మాకు ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వట్లేదు. కొంతమందికి అయితే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు. వాళ్ళకి రీసెంట్గా ఒక నోటీస్ పంపిస్తే వాళ్ళ ఫీజులు కూడా కట్టుకున్నారు ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కోసం. వాళ్ళది కూడా ఇప్పటివరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు. అండ్ ఎవరైతే ప్రీ పిహెచ్డి అయిపోయి వాళ్ళు రివ్యూస్ కూడా పూర్తయి రెడీగా సబ్మిషన్కి ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాసెస్ అంతా ఆపేశారు సార్. ఇది ఏయూ టీడీఆర్ హబ్ అని దీనిలో వాళ్ళు ఆపేస్తున్నారు. మేము అడ్మిషన్ ఏయూ టీడీఆర్ హబ్లో ఇమ్మని ఎవరిని అడగలేదు. ఏపీ ఆర్సెట్ ద్వారా మేము అందరం ర్యాంకులు సాధించి ఇక్కడ ఒక రీసెర్చ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో మేము అందరం జాయిన్ అయ్యాము. కానీ ఇప్పుడు మా ఎవ్వరికి న్యాయం జరగట్లేదు సార్. ఎందుకంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, రీసెర్చ్ పూర్తి చేసి కూర్చున్నాము, ప్రాసెస్ అవ్వట్లేదని. కొంతమంది అయితే ఏం చేయాలో తెలియక ఇంకా ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదని వేచి ఉన్నారు. సో ఇప్పుడు మా డిమాండ్స్ ఏమిటి అంటే దయచేసి మాకు ఎవరికైతే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అయిపోయాయో వాళ్ళందరినీ ఒక స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చి మా ప్రాసెస్ని ముందుకు జరిపించాలని వేడుకుంటున్నాం. అలాగే ఎవరికైతే ప్రీ పిహెచ్డి ఎగ్జామ్స్ అవ్వలేదో వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ని ఫర్దర్ చేయమని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే ఆల్రెడీ ప్రీ టాక్ అయిపోయి అవార్డు కోసం రెడీగా ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ ప్రాసెస్ని కంటిన్యూ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇప్పించే విధంగా ఎవరైతే యాజమాన్యం ఉన్నారో వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఈ ప్రాసెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మాకొక సొల్యూషన్ ఇమ్మని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు రాజు అండి, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో స్కాలర్ నండి.
2019లో టీడీఆర్ హబ్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా దాదాపుగా 680 మంది స్కాలర్స్ను ఇందులో జాయిన్ అయ్యాం సార్. ఈ 620 మంది స్కాలర్స్లో కొంతమందికి ఏంటంటే ప్రీ-PhD ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే ప్రీ-టాక్ కండక్ట్ చేశారు, కొంతమంది ఏమో థీసిస్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత సడన్గా మొన్న ఒక సర్క్యులర్ వచ్చి ఏమైందంటే మొత్తం టీడీఆర్ హబ్ అంతా క్యాన్సిల్ చేస్తున్నాము, రద్దు చేస్తున్నాము, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమీ లేవు అని చెప్పారు సార్. అయితే ఎందువల్ల జరిగిందంటే యాప్చీ వాళ్ళు ఆపమన్నారని అంటే మేము గబగబా యాప్చీ వారి దగ్గరికి వెళ్ళి కొన్ని వందల మెయిల్స్ పంపిస్తే యాప్చీ వారు ఏమన్నారు మేమేమి ఆపమని చెప్పలేదని అంటే మళ్ళీ వీసీ గారి దగ్గరికి వస్తే వీసీ గారు ఏమన్నారు మేము చేస్తామని చెప్పేసి ఇప్పుడు మా దగ్గరికి టీడీఆర్ హబ్ డీన్ గారు మల్లికార్జునరావు గారు వచ్చారు సార్. చాలా సానుకూలంగా మా సమస్య విన్నారు, స్పందించారు. అయితే మేము ఏమడుగుతున్నామంటే ఆన్ పేపర్ ఆయన ఏదైతే చెప్పారో ఆ ఆన్ పేపర్ మీద మేము ఇమ్మంటున్నాం. వీసీ గారిని వచ్చి మాతో ఒక మాట మాట్లాడమని, ఒక మాట చెప్పమని ఆన్ పేపర్ ఇమ్మని మేము డిమాండ్ అంటే మేము అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అయితే అయ్యా ఇది లోకేష్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సార్ 680 మంది PhD స్కాలర్స్ సార్. లోకేష్ గారు దయచేసి దృష్టి పెట్టండి. యూనివర్సిటీకి వస్తే హైయర్ ఎడ్యుకేషన్ అంటున్నారు, హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే యూనివర్సిటీ అంటున్నారు. మాకు అర్థం కావట్లేదన్న. మీరు ఒకరే న్యాయం చేయగలుగుతారు, మా సమస్యకు సరైన పరిష్కారం మీరే చేయగలుగుతారు. దయచేసి మా భవిష్యత్తు ఈ PhD అవార్డు తీసుకోవడం మా భవిష్యత్తు మీద నీళ్లు జల్లేలాగా వ్యవహరిస్తున్నారు. దయచేసి మేము ఎగ్జామినేషన్ రాసాం, ఫీజులు కట్టాం, అడ్మిషన్ ఇచ్చారు, మేము జాయిన్ అయ్యాం. దయచేసి మా సమస్యను శాంతిపూర్వకంగా తెలియజేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్. దయచేసి. నా పేరు మౌలలి సార్. నేను 2021 ఆర్సెట్ ద్వారాగా తెలుగు డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే అండి 2019 నుంచి 2023 వరకు దాదాపుగా ఈ టీడీఆర్ హబ్ డిపార్ట్మెంట్లో 617 మంది జాయిన్ అవ్వడం జరిగిందండి. వీళ్ళంతా కూడా ఏపీ ఆర్సెట్ అంటే APSCH స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వహించినటువంటి కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నిర్వహించినటువంటి ఎగ్జామ్ ద్వారాగా మేము ఇక్కడ నియమితులు కావడం జరిగింది. దీని ద్వారాగా మేము ఇక్కడ 617 మంది దాదాపుగా ఉన్నామండి. ఈ 617 మంది కూడా 2019 నుంచి ఇప్పటివరకు కూడా కొంతమందికి ప్రీ-PhD ఎగ్జామ్స్ కానీ, వైవాఓస్ కానీ, అలాగే డిగ్రీ అవార్డు చేయడం కానీ లేదండి. మన రీసెంట్గా ఏం చేశారంటే జనవరిలో దీన్ని అబియన్స్లో పెట్టారు సార్. డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ వారు దీన్ని అబియన్స్లో పెట్టడం జరిగింది. దాని గురించి కూడా వచ్చి అడిగితే ఈ ఇష్యూ మా చేతుల్లో లేదని చెప్తున్నారు సార్. గత 7-8 నెలల నుంచి కూడా మేము చాలాసార్లు రావడం జరిగింది. మా ప్రీ-PhD ఎగ్జామ్ యాజ్ పర్ రూల్ ప్రకారం 14 నెలల తర్వాత కండక్ట్ చేయాలి సార్. ఇప్పటికి చాలామందికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు టైం అయినా కానీ ప్రీ-PhD అనేది కండక్ట్ చేయలేదు సార్. దాదాపుగా ప్రీ-PhD ఎగ్జామ్ కోసం దాదాపుగా 400 మంది వెయిట్ చేస్తున్నారండి. 200 నుంచి 400 మంది ప్రీ-PhD వెయిట్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి లేదంటే కడప, కర్నూలు, అనంతపురం ఇలాగ ప్రతిసారి రావడం, ఇండివిజువల్గా రావడం, కలిసి వెళ్ళడం, వాళ్ళకి సరైన సమాధానం లేకపోవడం సార్. అందువల్ల ఇదంతా చూసి మేమంతా కూడా దీంట్లో 30 మంది డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు ఇలాగ శాంతియుతంగా నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది సార్. మా డిమాండ్ ఒకటి ప్రీ-PhD ఎగ్జామ్ నిర్వహించాలి. 2 ఎక్కడైతే వైవాఓస్ అయిపోయిందో అవి కంటిన్యూ చేయాలి. అలాగే ఎవరైతే తెలుగు స్కాలర్ ఉన్నారో సత్యనారాయణ సార్ ఉన్నారు వారికి ఆల్రెడీ ప్రీ-టాక్ అయిపోయింది, వారికి PhD అనేది అవార్డు చేయాలి. మేము ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాం. మాకు టీడీఆర్ హబ్ అదన్నది కాదండి, మేము ఆంధ్ర యూనివర్సిటీ జాయిన్ అయ్యాం కాబట్టి మాకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయమని చెప్పి మేము వీసీ గారిని కోరుతున్నాం. అబెన్స్లో పెట్టింది వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసి మాకు సర్క్యులర్ని వెంటనే క్యాన్సిల్ చేసి మాకు ప్రీ-PhDకి ఎగ్జామ్స్కి సర్క్యులర్ ఇచ్చి మా అందరిని కూడా ప్రీ-PhD రాసుకోవడానికి అవకాశం ప్రొసీడింగ్ ఇవ్వాల్సిందిగా మేము వీసీ గారిని కోరడానికే ఈరోజు మొత్తం కూడా వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ, ఏపీ నుంచి కూడా రావడం అనేది జరిగిందండి. మేమంతా కూడా ఏంటంటే టీచర్స్ కానీ, జేఎల్స్ కానీ, లెక్చరర్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ పర్పస్ ఏనండి మేము కూడా. అలాగే మిగతా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ఇలాగ చేసేవాళ్ళనండి. మేము పార్ట్ టైం ద్వారాగా మేము PhD చేయడానికి కాలేజీలో చేయడం జరిగింది సార్. వైజాగ్ స్పోర్ట్స్ స్టేడియంలో పెన్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్ స్కూల్ వైస్ చైర్మన్ దివ్యతేజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా విద్యార్థులకు మానసిక బలంతో పాటు శారీరక బలం కూడా ముఖ్యమని తెలియజేస్తున్నామన్నారు. క్రీడల పోటీలలో గెలుపు ఓటమితో సంబంధం లేకుండా విద్యార్థులకు టీమ్ స్పిరిట్, యూనిటీ ప్లస్ ని అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం వలన విద్యార్థులు, వారు తల్లిదండ్రులు చాలా ఆనందంగా పాల్గొని విజయవంతం చేయడానికి వారు తోడ్పాటును అందించారన్నారు. 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 080. Then the second position
ప్రతి సంవత్సరం నా పేరు దివ్యతేజ్ అండి, పెన్ స్కూల్ వైస్ చైర్పర్సన్. ప్రతి సంవత్సరం చేసినట్టుగా ఈ ఇయర్ 43rd ఇయర్ కూడా సేమ్ విన్నింగ్ స్పిరిట్తోని వీఆర్ సెలబ్రేటింగ్ అ స్పోర్ట్స్ మీట్. మనకి ఓన్లీ చాక్ అండ్ టాక్ కాకుండా స్కూల్లో క్లాస్ రూమ్ ఒకటే కాకుండా విన్నింగ్ అండ్ లూజింగ్, టీమ్ స్పిరిట్, ఒక యూనిటీ ప్లస్ కాంపిటేటివ్ స్పిరిట్ ప్రమోట్ చేయడానికి వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ దిస్ స్పోర్ట్స్ మీట్ ఇన్ పోర్ట్ స్టేడియం. ఇట్స్ బిన్ చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ పేరెంట్స్, పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్, అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ మన పిల్లలందరూ చాలా కాంపిటేటివ్ స్పిరిట్తో చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నారు. సో పెన్ స్కూల్ అన్నది ఓన్లీ అకాడమిక్స్ కాదు, holistic development of the child in classroom, off classroom. Thanks. ఈ వార్తలు ఇక్కడితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.